హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరికీ ఆ పరమశివుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా జరుపుకున్నారు మీరంతా? నేనైతే ఆ రోజు ఎన్ని రకాలుగా జరుపుకున్నానో మీ అందరికీ నేను చూపించాలనుకుంటున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి మియాపూర్కి అతి సమీపంలో ఉన్న ధర్మపురి క్షేత్రం అనమాట. నాకైతే చాలామందికి తెలుసు అని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఒక్కసారి హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే కుదుర్చుకొని ఒకసారి వెళ్ళి ఈ ఆలయాన్ని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నేను ఉండే ప్లేస్కి చాలా నియర్ బై, అందుకే నేను వెళ్తూ ఉంటానన్నమాట. కానీ చెప్తున్నా, కార్తీక పౌర్ణమి ఈ డేస్ ఎంత మంచిగా ఉంటాయంటే మనసుకు ఎక్కడ లేని ప్రశాంతత. ఈ దీపాలు, మనం మార్నింగ్ లేచి దేవుడి దగ్గర దీపారాధన చేయడం, తులసి దగ్గర దీపారాధన చేయడం ప్రతిరోజు చేస్తాం. కానీ కార్తీక పౌర్ణమికి ఎందుకో ఓ స్పెషాలిటీ ఉంది. ఆ రోజు చేస్తూ ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ శివుడు వచ్చి మన మనసులో కొలువుదీరిన అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది నా ఫీలింగ్. మీ అందరికీ ఎలా ఉంటుందో నాకు చెప్పండి. కార్తీక పౌర్ణమి రోజు అమ్మవారిని ఇలా స్పెషల్గా అలంకరించారు. రెగ్యులర్గా వెళ్ళి చూస్తూ ఉంటాము, కానీ నిన్నటి రోజు మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అమ్మవారు. నా 2 కళ్ళు సరిపోలేదు అమ్మవారిని చూస్తున్నంతసేపు. ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళాను కదా, ఆ రోజు ఇంకా చిన్నగా నేను ఒక ప్రమిదను ముట్టించి వెలిగించానమాట. చిన్నగా పూజ చేసుకున్నాను. కానీ కార్తీక పౌర్ణమి రోజు మేము ఇంటి దగ్గరే పూజ చేసుకుంటాము. అందుకని ఇంకా ఆ రోజు సాయంత్రం వెళ్ళి గుళ్ళో ముట్టించాను. మార్నింగ్ మంచిగా అలంకరించుకొని పూజ చేశాను. ఆ రోజు గుళ్ళో ఇంత అందంగా దీపాలు అలంకరించారండి. ఎంత బాగున్నాయో కదా. నా 2 కళ్ళు సరిపోలేదు. ఎంత అందంగా అంటే అంత అందంగా ఉంది. ఆ రోజు టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక మంచి విజువల్ ట్రీట్ అంటారు చూడండి, అలాంటిది పొందుకొని వచ్చుంటారు. మనసులో ఆ పరమశివుడు ఇచ్చిన సంతోషాన్ని, మనశ్శాంతిని తమ వెంట తీసుకొని పోయి ఉంటారు. నేనైతే మనశ్శాంతిని తీసుకొని వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. నంది, దండిక, ఓం, స్వస్తి గుర్తులు చాలా బాగా అలంకరించారు. ఆ రోజు టెంపుల్కి వెళ్ళలేని వారు ఎవరున్నా సరే ఒక్కసారి ఈ వీడియోని ఫుల్గా చూడండి. నేను పొందుకున్న అనుభూతి మీకు కూడా కలుగుతుంది. ఎంతో క్యూట్ ఉన్నాడు. నేనైతే వాడిని చూస్తూ ఉన్నా. ప్రతి జంట కలిసి చక్కగా ఇద్దరు భార్యాభర్తలు దీపాలు వెలిగిస్తూ కనిపించిన దృశ్యం నాకైతే మంచిగా అనిపించిందండి. వాళ్ళ సంతానంతో, వాళ్ళ భర్తలతోటి ప్రతి ఒక్కరూ ఆ శివుడి ధ్యానం చేస్తూ నిమగ్నం అయిపోయారు ఆ రోజు. కార్తీక పౌర్ణమి స్పెషాలిటీ ఏంటో అంత ప్రత్యేకించి అందరికీ చెప్పాల్సిన పనేం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు. కానీ ఇంకో విషయం ఏంటంటే నాకేమనిపిస్తుంది అంటే, కుటుంబం అంతా కలిసి ఆ దేవుడిని ఒక నెల పాటు మనం ప్రత్యేకంగా ప్రశాంతంగా ధ్యానించుకుంటాం అనిపిస్తుంది.
ఆ శివ ఇది మా ఇంట్లో జరిగిన అలంకరణలు. 2 డేస్ జరుగుతాయి. ఒక డే ఒకలాగా, ఇంకో డే ఇంకోలాగా. మీరంతా నా ఫస్ట్ కార్తీక పౌర్ణమిది చూడలేదు కదా, ఇదిగోండి అవి వీడియోస్ కూడా యాడ్ చేశాను. ఇది నా ఫస్ట్ డే కార్తీక పౌర్ణమి పూజలు. కొంచెం కూడా ప్లేస్ లేదండి. ఉన్న కొంచెం ప్లేస్లోనే ఇంకా నా దీపాలు వెలిగించుకున్నాను. ఒకప్పుడు ఈ ప్రమిదలు నాకు మా అమ్మమ్మ చేసి ఇచ్చేది. ఇప్పుడు నేనే అమ్మమ్మ చేసిస్తే నేను వెళ్ళి వెలిగించడం అనేది నాకు అదొక రకమైన సంతోషం. కానీ ప్రతిసారి కుదరదు కదా, ఇంకా అప్పుడే నేర్పించింది. ఈసారి ఇంకా నేనే చేసుకొని వచ్చి చేసుకున్నాను అన్నమాట. కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు ఆ చంద్రుడిని చూడాలి కదా. నాకు మా ఇంటి దగ్గర నుంచి కనిపించిన చంద్రుడు మీ అందరికీ కూడా చూపించాలని చూపిస్తున్నా. ఆ రోజు ఎందుకో నా సరౌండింగ్స్ అంతా నాకు చాలా మంచిగా ప్లెజెంట్గా కనబడ్డాయి. రోజు చూసేవే కానీ ఆ రోజు ప్లెజెంట్గా మంచిగా అనిపించింది, చంద్రుడిని చూడడం వల్ల అనుకుంటా. చూడండి చంద్రుడు ఎంత క్యూట్ ఉన్నాడో ఆ రోజు. చూడగానే మనశ్శాంతి అనిపించింది. ఇది నా బుజ్జి చిన్ని కృష్ణుడు అనమాట. నా పూజా మందిరంలో ఉంటుంది. మీరంతా మీ పూజను ఎలా జరుపుకున్నారో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇక నేను ఉంటాను మరి. బాయ్ ఆల్.